ఒకనాడు కురుసభలో విలువిద్య ప్రదర్శన జరుగుతుండగా కర్ణుడు అవమానించబడి తిరిగి వెళ్ళిపోతుండగా దుర్యోధనుడు ఆ సహజ కవచ కుండలుణ్ణి ఆపి సభని ఉద్దేశించి పలికిన పలుకులు ఆగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపమున సూత సుతుల కింద నిలు అనగలేదందువా ఎంత మాట ఇది శాస్త్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు ఇది కుల పరీక్షే అందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అతి జుబుసాగర నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టింది కదయ్యా నీది ఏ కులము ఇంతగేలా అశ్వపితామహుడు కురుకులు వృద్ధుడైన ఈ శాంతనవుడు శివశంకరుడు భార్యకు గంగాధర్పణ జన్మించలేదా ఈయనదే కులము నాతో చెప్పిందివేమయ్యా మా వంశాన్ని మూలపురుషుడు వశిష్ఠుడు దేవదేశి ఊరుసి పుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్య వరుంధతి శక్తిని ఆ శక్తిని చండాలగదుడు పరాశరుడి ఆ పరాశరుడు పల్లిపడుచుడు మత్స్యగంధైన మా తాత వ్యాసుడి ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రిని మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణించుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా సందర్భానుసరణలు బట్టి క్షేత్రబీజ ప్రధానంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను విద్వాదములు ఎందులకు నాయన సుయోధన కోత ఏరుడా పారుడా బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినవి కాదు ఇది నువ్వన్నట్టు ముమ్మాటికి శాస్త్రపరిశీ శాస్త్రమున్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యమున్న వారి రాజులు అట్టి రాజులే కురురాజు పరిషత్తులో పాల్గొన అర్హులు ఓహో రాచరిక మహారాజు నిర్ణయించినది ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామై వెలుగొందు అంగరాజ్యములకు ఇప్పుడే ఇతను ముఠాభిక్షను గావించుతున్నాను సోదరా దుశ్శాసన అన్నారు కదా నవరత శక్తి కిరీటముడు వేగముకు తెమ్ము మామ గాంధార సారభౌమ సురుచిన మనిమయ పండిత సోమ తెప్పిప్పము పరిచయులారా పుణ్యమాగర నీతో అందుకుంటారు కళ్యాణ భట్టులారా మంగళ తుర్యాన్ని సుస్వరముగా మొదలెండు వందిమాతులారా కర్ణ మహారాజులు కైవారం కావింపుడు పుణ్యాంగులారా ఈ రాజాసు తిరిగి బాలభాగంలో కస్తూరి తిత్తి బౌద్ధ సుకుంద పరిపాలన సౌలభ్య సహజ కవచ ఖచ్చిత వైద్య ప్రభావితులకి వాంఛనలేక వీరగంగమిత్తి రాల్పుడు నేను ఈ సకల మహాజముల సమక్షమున పండిత పరిష మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకనక మహాపంకిలముడు శాశ్వతముగా ప్రక్షాళనగా వించెదను
తానా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ధీమ్తానా పోటీలు ఇవాళ ఫిలడెల్ఫియాలో జరిగాయి. అండ్ మనతో పాటు తానా లీడర్షిప్ డెట్రాయిట్ నుంచి కూడా రావడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. రవి పొట్లేరు గారు, మీరు ఇక్కడ ఫిలడెల్ఫియా ఏరియాలో ఉంటారు. అండ్ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా ధీమ్తానా దాదాపు 200 మందికి పైగా పార్టిసిపెంట్స్ వచ్చారు. సో అంటే మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? TV9 ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు రవి పొట్లూరి, నేను తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని. ఈరోజు ఇక్కడ ఫిలడెల్ఫియాలో 24వ తానా మహాసభల కార్యక్రమాల్లో భాగంగా ధీమ్తానా పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు దాదాపు 220 మంది కాంపిటీషన్స్లో పార్టిసిపెంట్స్ వచ్చారు. అలాగే దాదాపు 1500 మంది దాకా లోకల్ పబ్లిక్ కానీ హాజరవడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడానికి ముఖ్య కారణం మా లోకల్ కమ్యూనిటీ సపోర్టు, అలాగే తానా మీద ఉన్న తెలుగు కమ్యూనిటీకి తానా మీద ఉన్న అపారమైన గౌరవం కానీ, లేకపోతే తానా చేసే ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకున్న ఒక ప్రిస్టేజ్ లాంటిది కానీ. సో వీటన్నిటిని మించి మా లోకల్ టీం చాలా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇలాగే ఇదే స్ఫూర్తితోటి 24వ తాలా మహాసభల్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మనతో పాటు ఉన్నారు తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ గారు. గంగాధర్ గారు, మీరు చెప్పండి, తానా అప్డేట్స్ ఏంటి? ఈ జూలై 3, 4, 5వ తారీఖుల్లో అంటే ఎలా జరగబోతోంది ఈ సంవత్సరం తానా? పండగ వాతావరణంలో జరుగుతుంది. అంటే లాస్ట్ 2 months నుంచి అగ్రెసివ్గా మేము క్యాంపెయిన్ చేయటం కానీ, ఇండియాలో కానీ ఇక్కడ కానీ తిరగటం కానీ, అందరిని కలవటం కానీ, ఫండ్ రైజింగ్ ఈవెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మేము ఇక్కడికి వచ్చింది కూడా ఫండ్ రైజింగ్ ఈవెంట్ యాక్టివిటీస్ ఇక్కడ న్యూజెర్సీలో కవర్ చేద్దామని వచ్చాం. ఇక్కడ ధీమ్తానా చాలా చాలా బాగా జరుగుతుందనే ఉద్దేశంతో మా అందరూ చెప్పారు, ఇంత బాగా ఎవరు చేయట్లేదు, అందుకని ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసి రమ్మని మా వాళ్ళు కూడా అన్నారు. చాలా అద్భుతంగా ఉంది అన్నారు. ఇప్పుడే వచ్చాం, మేము అన్ని చూస్తాం. తానా మాత్రం అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఊరి నుంచి కూడా రెస్పాన్స్ బాగా ఉంది. అందులో మీరు అందరూ కూడా వచ్చి 3 రోజులు జరిగే సంబరాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇక్కడ ఆర్వీపీ అంటే మిడ్ అట్లాంటిక్ తానా ఆర్వీపీ వెంకట్ సింగు గారు దాదాపు 200 మందికి పైగా పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. అండ్ ఇంత సక్సెస్ఫుల్ గా అంటే ఎలా ప్లాన్ చేశారు దీన్ని, అంటే ఎలా పాసిబుల్ అయింది? అంటే ఇంతమంది పార్టిసిపెంట్స్ ఈ ఏరియాలో ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. మొదటగా TV9 ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ ధీమ్తానా అనేది బేసిక్గా మనకి కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్ అవడానికి, మనకి కాన్ఫరెన్స్ అంటే చాలా వ్యయంతో కూడుకున్న వ్యవహారం అండి. ఎంతో మంది అయింది, మనకి ఎంతో మందిని మనం కలెక్ట్ చేయాలి. అందుకని విరాళాల సేకరణ కూడా చేపట్టాము. మన ఫిలడెల్ఫియా నుంచి కూడా more than 100K మనం వసూలు చేసాం. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలానే ఇది ఆల్మోస్ట్ 45 days నుంచి మేము కష్టపడ్డామండి. ఎంతోమంది వాలంటీర్లు హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో more than 200 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అలానే 1200 పైన అబౌవ్ అటెండ్ అయ్యారు. అలానే మన సింగర్ సునీత గారు కూడా మదర్స్ డేకి వచ్చేసి చాలా తన యొక్క సాంగ్స్ తో అలరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మనతో పాటు కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా గారు ఉన్నారు. సునీల్ గారు, వాళ్ళు ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ గా మన ధీమ్తానా జరిగింది మన ఫిలడెల్ఫియాలో. సో ఇంకా ఎన్ని స్టేట్స్ లో ఉంది అండ్ అంటే ఇంకా ఎంతమంది పార్టిసిపెంట్స్ ని మీరు అంచనా వేస్తున్నారు అంటే పార్టిసిపేట్ చేయొచ్చు అని? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ TV9 బేసిక్లీ. సో TV9 అండ్ తానా రెండు కలిసి ఈ ప్రోగ్రామ్ ధీమ్తానా అనే ప్రోగ్రామ్ కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ గా నడుస్తుంది. సో అందులో భాగంగా ఈసారి కాన్ఫరెన్స్ ఉద్దేశించి మనం 12 రాష్ట్రాల్లో ఈ ధీమ్తానా ప్రోగ్రామ్ చేస్తున్నామండి. సో 12 రాష్ట్రాల్లోనూ ఆల్రెడీ కొలంబస్, చికాగో అయ్యాయి. ఈరోజు ఇక్కడ ఫిలడెల్ఫియా తానా టీము దీన్ని చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఈరోజు ధీమ్తానా అనే ప్రోగ్రామ్ని. ఇందులో ఇందాక పార్టిసిపెంట్స్ చూసాము. సో ఒకరికి పోటీగా ఒకరు ఉన్నారు. జడ్జెస్ కూడా చాలా కష్టమైంది ఈ అవార్డ్స్ ఇవ్వడానికి, ప్రైజెస్ ఇవ్వడానికి. ఇక్కడ నుంచి చాలా మంది అక్కడికి మన డెట్రాయిట్కి వచ్చి ఇక్కడ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారని ఆశిస్తున్నాను. సో అగైన్ థ్యాంక్ యూ మా రవి పొట్లూరి గారు, మా సింగు గారు, అలానే తానా ఫిలడెల్ఫియా టీమ్ ప్రతి ఒక్కరికి. అట్ ద సేమ్ టైమ్ we want to thank TV9 again for collaborating with Tana and doing all this. Thank you.